ఇప్పుడు మన ముందున్న పోరాటం వేరు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈ రోజుతో చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి 43 రోజులైంది. ఈ సంక్షోభాన్ని కార్యకర్తలు, నాయకులు గట్టిగా ఎదుర్కొంటాం జరిగింది. వాళ్ళందరూ అనుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే తెలుగుదేశం పార్టీ ముందలుగేసేదానికి, అడుగేసేదానికి భయపడుతుందని. కానీ వాళ్ళకి ఒక విషయం తెలీదు, భయం మన బయోడేటాలోనే లేదు. ఇందిరాగాంధీ గారే మనకు ఒక లెక్క కాదు, ఈ మర్రిగుజ్జు జగన్ మనకి ఒక్క లెక్కనా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఆలోచించమంటున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని మళ్ళీ ఈరోజు మనందరం నిరూపించాం. శాంతియుతంగా వివిధ రూపాల్లో పోరాడిన కార్యకర్తల, నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి ఆ వీడియోలు చూసిన వెంటనే దాదాపు 154 మంది చనిపోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వల్ల 154 గుండెలు ఆగిపోయినాయి. ఆ కుటుంబాలకి అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని ఈ సభాముఖంగా ఈ లోకేష్ వాళ్ళకి హామీ ఇస్తున్నాడు. అసలు ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది? ఒక్క అవకాశం అడిగి 151 స్థానాలు గెలిచాడు ఈ సైకో జగన్. అది కూడా సరిపోలా, మన పార్టీ నుంచి గెలిచిన 4 ఎమ్మెల్యేలని ఏకంగా వైకాపా పార్టీలో చేర్చుకుంటాం జరిగింది. అందరూ జగన్ కేంద్రం మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అనుకున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాననుకున్నారు, ప్రజల జీవితంలో మార్పు తీసుకొస్తారని ఆశించారు. కానీ ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక్క కంపెనీ తీసుకురాలేదు. కృష్ణా జలాలపైన మన హక్కు రాష్ట్రం కోల్పోతుంటే కనీసం పోరాడే మనసు ఈ సైకో జగన్కి రాలేదు. కానీ ముఖ్యమంత్రి అయిన మొదటి క్షణం నుంచి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మన ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఈ సైకో జగన్ ప్రయాణం ప్రారంభించారు. ఈ వేదికమైన అనేక మంది పెద్దలపైన, ఈ సమావేశానికి విచ్చేసిన అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మనందరినీ కాపాడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు. అలాంటిది ఇప్పటి వరకు 22 దొంగ కేసులు పెట్టారు, 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు, ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ మనం తగ్గేదే లేదు. ఏ స్ఫూర్తితో అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు ఇచ్చారో అదే స్ఫూర్తితో ఆ కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ సైకో జగన్ ఎజెండా ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాం. ప్రజలందరూ ఆలోచించాల, ఒక నాయకుడికి నియంత్రణ మధ్యన ఉన్న తేడా. 2014లో చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆశీర్వదిస్తే ఒక నాయకుడిగా పరిపాలించారు. అదే 2019లో ఒక్క ఛాన్స్ అని ఈ సైకో జగన్ని గెలిపిస్తే నియంతలాగా రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పుల్లో తోసేశాడు. రాష్ట్రానికి కియా, ఫాక్స్కాన్, సెల్కాన్, టీసీఎల్, డిక్సన్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని బంధించారు. పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు పూర్తి చేసినందుకు
చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు బంధించారు. 200 రూపాయలు పెన్షన్ని 2000 రూపాయలు చేసినందుకు, పెళ్లి కానుక, పంట కానుక, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, విదేశీ విద్య అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందుకు ఈరోజు చంద్రబాబు గారిని బంధించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజధానులకి దీటుగా మన రాష్ట్రానికి రాజధాని ఉండాలని అహర్నిశలు కష్టపడినందుకు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు బంధించారు. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి అని అడిగినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని బంధించారు. జాబ్ క్యాలెండర్ ఇమ్మీడియట్గా విడుదల చేయండి అని అడుగుతాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరమా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. సాగునీటి ప్రాజెక్టుల్ని గాలి వదిలేశాడు ఈ సైకో జగన్ అని. ప్రాజెక్టులందరినీ సందర్శిస్తాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరమా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇసుక